చాలామంది తెలిసి తెలియక టూర్స్ అని అవని ఇవని బయటకు వెళ్తుంటారు. అలా బయటకు వెళ్ళకండి. చాలా వాతావరణం అయితే దెబ్బతినింది ఇప్పటికే. చాలా వరకు రోడ్లు ఇళ్ళలు అక్కడ కూలిపోతున్నాయి. వర్షం అయితే చాలా వరకు అయితే తగ్గదు గాయస్ ఇంకా. ఎందుకంటే ఇప్పుడు వాతావరణం అలా ఉండేదానికి కారణం అంతా మనమే. ఫస్ట్ నేనైతే చెప్తాను మనమే అని. ఖచ్చితంగా 100% మనమే. ఎందుకంటే చెట్లు అవి ఇవి కొట్టేసి గొబ్బలు వేసారనమాట ఇప్పటికే. అందుకని ఏదో జరిగింది. వాతావరణంకు మనం కూడా అనుకూలంగా ఉండాలి. ఎక్కడ తిరగకండి ఎక్కువ బయటికి. ఇంట్లోనే ఉండండి చాలా వరకు. ఏ సముద్ర మార్గంలో ఉన్న వాళ్ళు అయితే బయటకు వచ్చేసేయండి. మ్యాక్సిమం అయితే పోలీసు వాళ్ళు చెప్తున్నారు కదా, అలానే బయటకు వచ్చి సేఫ్టీ ప్రదేశంలో అయితే ఉండండి ఖచ్చితంగా. ఎవరు మత్స్యకారులు అయితే వేటకైతే వెళ్ళొద్దండి. ఎందుకంటే వేటకు వెళ్తే సముద్రము అలలు చాలా దారుణంగా అయితే ఉన్నాయి. ఇప్పుడు అలలు వచ్చి ఏదైనా ప్రమాదం జరగవచ్చు. చెప్పాకే అయితే మనకైతే అవ్వదు కదా. అందుకని ఎవరు బయటకైతే రావద్దండి. పోలీసులు చెప్పింది అయితే విని మీరంతా సముద్ర మార్గంలో వెళ్ళే వాళ్ళు అయితే బయటకు వచ్చేసి మనసంగా ఎక్కడైనా వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పిన చోట అయితే ఉండండి. ఓకేనా? అక్కడ వెళ్ళి ఉండి తర్వాత ఆ వాతావరణం అంతా అడ్జస్ట్ అయిన తర్వాత వచ్చి మీ ఇళ్ళలో మీరు ఉండొచ్చు అని నేనైతే చెప్తున్నాను. చాలామంది సముద్ర మార్గంలో దగ్గరలో ఉంటారు కదా ఇండ్లు, వాళ్ళు వచ్చేసి పోలీసు వాళ్ళు చెప్పిన మాట విని మనసంగా ఎక్కడైనా వెళ్ళి దూరంగా కొద్దిగా పోలీసు వాళ్ళు ఎక్కడ చెప్తారో అక్కడ ఉండి ఆ తర్వాత వచ్చి మీ ఇళ్ళకి మీరు ఉండొచ్చు. ప్రాబ్లం ఏం లేదు. చెప్పింది చేసుకొని ఏదో బాగుండాలని నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరికి మంచిగా ఉండాలని వీడియో చేస్తున్నా. ఎవరు బ్యాడ్గా అయితే అనుకోకండి. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని నేనైతే ఈ వీడియో చేస్తున్నా. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. జై హింద్.